వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. రెస్టారెంట్లలో మనం పన్నీర్ కబాబ్ అని ఆర్డర్ ఇస్తుంటాం కదండి, అవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ కూడా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పెప్పర్ పొడి వేసి మసాలా మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా వచ్చేలాగా మసాలా మొత్తం ఇలా కలుపుకొని పన్నీర్కి బాగా కోటింగ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలకు మొత్తం అద్దిన తర్వాత మిగిలిన మసాలాను క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా పట్టించేసి 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మసాలా బాగా పట్టుకుంటే పన్నీర్ టేస్ట్ బాగుంటుందండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఈ కబాబ్ స్టిక్స్ అని బయట దొరుకుతాయండి. వీటికి క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ఇలా బాగా మిడిల్లో వచ్చేలాగా గుచ్చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 4 వైపులా కాల్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుంటే పన్నీర్ విరగకుండా నీట్గా వస్తుందండి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెడితే పన్నీర్ విరిగిపోతుంది. ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని 4 వైపులా బాగా కాల్చుకుంటే పన్నీర్ కబాబ్ రెడీ అయిపోతుందండి. ఈజీ అండ్ టేస్టీగా పన్నీర్ కబాబ్ రెడీ అయింది.